తనని ఎవరో బెదిరిస్తున్నారు. అందుకే నీతో సరిగ్గా మాట్లాడడం లేదు. ఇంటికి రాకూడదని కండిషన్ కూడా పెట్టుంటారు. పిల్లలతో మాట్లాడకూడదని కండిషన్ కూడా పెట్టుండొచ్చు. అందుకే మాట్లాడడం లేదు. నువ్వు వెళ్ళి వాళ్ళని కొట్టి పిన్నిని తీసుకురా. బాబాయ్, పిన్నిని త్వరగా తీసుకురా. సరేనమ్మా, పిన్నిని నేను త్వరలోనే తీసుకొస్తాను. ఉంటాను. సరే బాబాయ్, బాయ్ బాయ్. వస్తుందిలేమ్మా. పిన్నిని తీసుకొస్తాడు బాబాయ్, సరేనా? నందిని, నాకు వీణ్ణిలా చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే మళ్ళీ మనం బొచ్చ పట్టుకొని శివగామి దగ్గరికి వెళ్ళాలనిపిస్తోంది. విక్రమ్ ఉన్నాడు కదా, వాడికేం పనుందని చూసుకుంటాళ్లే. అది అయ్యే పని కాదులే. మీ అన్న ఎప్పుడూ ఇలాగే ఉండాలి. ఏ మంత్రమూ చెప్పకూడదు. నన్ను నమ్ము, నేను పోషిస్తాను కదా. అదే నా ఆశ, అదే నా కోరిక, నా బాధ్యత, నా కర్తవ్యం.